హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. భగవద్భక్తులారా, ఆ తల్లి కామాక్షి అమ్మవారి యొక్క విశేష ప్రాభవాన్ని మూక కవి విశేష స్తుతికావ్యమైనటువంటి మూక పంచశతిలో మనందరికీ కూడా వర్ణించారు. భగవద్భక్తులారా, మనందరము కూడాను ఆర్యా శతకంలోని అద్భుతమైనటువంటి రసగులికలను తెలుసుకుంటున్నాం, ఆస్వాదిస్తున్నాం. అమ్మ వైభవాన్ని, అమ్మ యొక్క సౌందర్యాన్ని, అమ్మ యొక్క లావణ్యాన్ని, అమ్మ పరాక్రమాన్ని అద్భుతంగా మనందరికీ కూడా వర్ణిస్తూ ఆ తల్లి రూపాన్ని మనకు చిత్రీకరింపచేశారు మూకకవి. ప్రణత జనతాపవర్గ కృత బహుసర్గ ససింహ సంసర్గ కామాక్షి ముదిత భర్గ హతరిపు వర్గ త్వమేవ సా దుర్గా. భగవద్భక్తులారా, అమ్మట తనను శరణు వేడిన వారిని కరుణిస్తూ సింహ వాహనారూఢయై యుద్ధంలో రాక్షసులను మర్దిస్తూ ఈశ్వరునకు సంతోషము చేకూర్చేటువంటి ఆ దుర్గా మన కంచి కామాక్షిట. భగవద్భక్తులారా, మనందరం కూడాను ఆ తల్లిని విజయాంబికే విమలాత్మికే విజయనాగరి విమల సోదరి విజయాంబికే విమలాత్మికే శ్రవణచలత్వేతండ సమరోద్దండ భూతాసురశిఖండ దేవీ కలితాంత్రషండ ధృతనరముండ త్వమేవ చాముండ. ఆ తల్లిట యుద్ధంలో అపరాజితట. ఆమె తన వాహనమైన సింహము ఏనుగులపై విరుచుకుపడుతూ ఉంటే తన త్రిశూలంతో రాక్షసుల శిరస్సులను త్రుంచేస్తూ ఆ రాక్షసుల పేగులను గళములో మాలగా ధరించినటువంటి కపాలధారినిట ఆ చాముండిట మన తల్లి. తల్లి కామాక్షమ్మ, చాముండిగా నాకు దర్శనమిస్తున్నావు, దుర్గగా నాకు దర్శనమిస్తున్నావని మూక కవి చెప్తున్నారు. ఉర్వీధరేంద్ర కన్యే గర్వీభరితేన భక్తపూరేణ గుర్వీమకించనార్తిం కర్వే కురుషే త్వమేవ కామాక్షి. ఓ హిమవత్పుత్రి కామాక్షి, పూర్తిగా నిండిన అక్షయ పాత్రతో గరిటెను ఆహారంతో పూర్తిగా నింపి అన్నార్తులకు కడుపు నిండేటట్లుగా వడ్డించే అన్నపూర్ణవు కూడా నీవే తల్లి. అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే. తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణహల ముసల ప్రోఢపతి భీషణ ముఖే క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. వరాహముఖం కలిగి నాగలిని రోకలిని ధరించి శత్రు భయంకరిగా భక్త శుభంకరిగా ఈ విశ్వంలో విహరించే వారాహీదేవిని నీలో దర్శిస్తున్నాను తల్లి అంటున్నారు శ్రీ మూక కవి. అంటే శ్రీ కంచి కామాక్షి దుర్గా, శ్రీ కంచి కామాక్షి అన్నపూర్ణ, శ్రీ కంచి కామాక్షమ్మనే చాముండి, శ్రీ కంచి కామాక్షి తల్లే భద్రకాళి, శ్రీ కంచి కామాక్షి తల్లే మన వారాహి. స్మరవధన వరణలోల మన్మథహేళ విలాసమనిశాల కనక రుచి చౌర్యశీల త్వమంబబాల కరాబ్జ ధృతమాల. ఆ తల్లి కామాక్షిట కామదేవుని యొక్క కామకేళీ విలాసాలతో స్వర్ణవర్ణపు కాంతితో చేతిలో జపమాలతో మన్మధుని దహించిన ఈశ్వరుని భర్తగా పొందాలని కోరుకున్న బాలా త్రిపుర సుందరిట తల్లి.
భగవద్భక్తులారా, ఆ బాలా త్రిపుర సుందరి ఎవరంటే మన అమ్మ కామాక్షి అమ్మనే. భగవద్భక్తులారా, విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచే త్వమేవ వైరించే. ఆహా, ఎంత చక్కటి వర్ణనండి. విమలపటి అంటే ధవళవర్ణ వస్త్రధారిణివై, కమలాసనాసీనవై, అత్యంత విశాలమైన నేత్రాలతో ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో రుద్రాక్ష జపమాలను ధరించి వీణాపాణి అయి బ్రహ్మదేవుని దేవేరి అయిన సరస్వతీమాతవు కూడా నీవే తల్లి. సరస్వతే నమోస్తుతే సరస్వతే నమోస్తుతే శారద విద్యా ప్రదే సరస్వతే నమోస్తుతే. కరధృత వీణ పుస్తక వరమణిమాల లంకృత కరధృత వీణ పుస్తక వరమణిమాల లంకృత సరస్వతి నమోస్తుతే. ఆది పరాశక్తి తల్లి, ఆ తల్లి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని మనము ఆరాధించే రీతిని మూక కవి మనకు వర్ణిస్తున్నారు. కుంకుమ రుచి పింగమ స్పృకిల ముండాలి మండితం మాతః జయతి తవ రూపధేయం జపపట పుస్తకవరాభయ కరాబ్జం. కుంకుమ రుచి పింగమ సృక్పంకిల ముండాలి మండితం మాతః జయతి తవ రూపధేయం జపపట పుస్తకవరాభయ కరాబ్జం. రక్తవర్ణము పసుపు వర్ణము కలగలిపిన గౌరవర్ణంతో కపాలమాలను ధరించి చేతులలో జపమాల, పుస్తకము, ఒక చేత అభయముద్ర, మరొక చేత వరదముద్రను దాల్చినటువంటి ఆ రూపాన్ని మనము అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది తల్లి. ఎంత చక్కగా ఉన్నావు తల్లి, బంగారు తల్లి కదా అని మూక కవి వర్ణిస్తున్నారు. కనకమణి కలిత భూషాం అంటే మణిమాణిక్యాలు కూర్చిన స్వర్ణాభరణాలు ధరించిందిట తల్లి. ఎవరైనా అడుగుతారు, మీ దేవి ఎలా ఉంటుంది అంటే, మణిమాణిక్యాలు కూర్చిన స్వర్ణాభరణాలు ధరించిన దివ్య సుందర రూపమే మా తల్లిదమ్మ అని చెప్పాలి. కాలాయ సకలహ శీతల కాంతి కలాం. ఆ తల్లి దేహంట నల్లని కాంతితో ప్రకాశిస్తోంది. కామాక్షి 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 శీలయే త్వాం కపాల శూలాభిరామ కరకమల. చేతిలో శూలము, కపాలమాలను ధరించి ఆ రూపము, దివ్యమైన రూపము నా మదిలో మెదలుతోంది తల్లి. లోహితిమ పుంజ మధ్యే మోహిత భువనే ముదా నిరీక్షంతే వదనం తవ కుచయుగళం కాంచీ సీమాం చకేపి కామాక్షి. నీవు ఈ జగత్తునంతా ఎర్రటి కాంతితో ముంచివేస్తావు. ఆ అరుణ కాంతిలో అమ్మ ముఖమును, మాతృస్థానములను, కటిభాగమును దర్శించే భాగ్యము కేవలము అతి కొద్ది మందికి మాత్రమే కలుగుతుంది. భగవద్భక్తులారా, ఈ శ్లోకంలో గమనించవలసినది ఏమిటంటే, అమ్మను అమ్మగా దర్శించాలి తప్ప అన్య దృష్టితో వీక్షించరాదు. మన కన్న తల్లి ఆ ఆది పరాశక్తి. అందుకనే ఎర్రటి కాంతితో అరుణాం, లలితా సహస్రనామంలో మనమంతా పారాయణ చేస్తాం. అరుణాం కరుణాతరంగితాక్షి. జలధి ద్విగుణిత పూతవః జలధి
ద్విగుణిత హుతవః దిశాదినేశ్వర కళాస్వినేయదళైః నళినైర్మహేసి గచ్చసి సర్వోత్తర కరకమలదళమమలం. జగన్మాత 4 దళములు గల మూలాధారము, 6 దళములు గల స్వాధిష్టానము, 10 దళములు కలిగినటువంటి మణిపూరము, 12 దళములు కలిగిన అనాహతము, 16 దళముల విశుద్ధము, 2 దళముల ఆజ్ఞాచక్రములను దాటి ప్రకాశవంతమైన సహస్రార చక్రమును నీవు చేరుకుంటావు తల్లి. భగవద్భక్తులారా, ఆ తల్లి వెన్నెముక కింది భాగపు ప్రారంభం నుండి బ్రహ్మరంధ్రం వరకు అమ్మ చేసేటువంటి ప్రయాణము ఇందులో వర్ణించబడింది. అంటే ఈ ప్రయాణంలో 6 పద్మాలు మనకు చెప్పబడుతున్నాయి. అవే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము. ఈ 6 పద్మాలు కూడా సోపానములు అని మనం చెప్పుకోవాలి. సత్కృత దేశిక చరణాః సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్య అపవర్గ సౌధవల భీమారోహం త్యంబ కేపి తవ కృపయా. భగవద్భక్తులారా, నీ దర్శనం పొందాలంటే తల్లి సద్గురువు పాదాలను ఆశ్రయించి బీజయుక్తమైన బీజములు లేని యోగాలను గురువు నుండి పొంది వాటిని నిచ్చెన మెట్లుగా చేసుకుని భవనంపైకి ఎలా చేరుకుంటామో అలా అమ్మ యొక్క కరుణ అనేటువంటి వెన్నెలను మనం ఆస్వాదించాలట. అదే ఇక్కడ మూక కవి చెప్తున్నారు. గురు చరణములయందే మనకు ముక్తి లభిస్తుంది, మోక్షానికి ఆ సోపానాలు ఏర్పడతాయి. అందుకనే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంతరపి బహిరపి త్వం జంతు తతేరంత కాంతకృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. సమస్త జీవుల అంతరాళములలోనూ బహిరంతరములోనూ నీవే కొలువై ఉన్నావు తల్లి. నిరంతరము నీ ధ్యానమగ్నులైన సాధకులను అత్యంత జ్ఞానవంతులుగా నీ స్వరూపులుగా అనుగ్రహిస్తున్నావు. భగవద్భక్తులారా, ఈ జీవులందరం కూడాను మనమంతా 84 లక్షల జీవరాశులలో ఒక జీవరాశిలో ఉన్నాం. అంతరాళంలోనూ బహిరంతరంలోనూ ఆ శక్తి ఉన్నది కాబట్టే మనమంతా కూడా ఈ రీతిన సత్సంగం అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని సనాతన ధర్మం ప్రవచనాలు అనే మన ఛానల్ ద్వారా చేసుకోగలుగుతున్నాం. ఆ తల్లి కరుణా కృపా కటాక్షము దయా దాక్షిణ్యం వల్లనే ఇదంతా కూడా సంభవమవుతోంది అనేటువంటి అంశాన్ని అందరూ కూడా గ్రహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కళ మంజుల వాగనుమితగల పంచరగత సుఖగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం శంబరారిణాన్యస్తం. మన్మధుని ఆలోచన గమనించావా అమ్మా? పంజరంలో ఉన్న చిలుకలాగా నీ గళము అనే పంజరంలో ఉన్న మధుర భాషణములనే చిలుకను బయటకు రప్పించడానికి మన్మధుడు ఎర్రని దొండపండు వంటి పెదవిని ఎర్రగా ఉంచాడమ్మా. భగవద్భక్తులారా, ఇదంతా కూడాను ఈ వర్ణన అంతా కూడా అద్భుతమైనటువంటి భావనతో మూక కవి మనకు అందజేస్తున్నారు. మూక కవి అమ్మ సాధక సంతానంగా కామకోటికి చెందినవాడు. అతని గొంతుకులోని చిలుక పలకడానికి కారణం కూడా అతడు నివేదించిన తపఫలితమైన అమ్మ అనుగ్రహమే. రదనములు అంటే దంతాలు. అమ్మ పలువరసట 2 16లుగా అంటే షోడశాక్షరీ మంత్ర ద్వితయ సమ్మేళనంగా ఉందని లలితానామం చెప్తుంది. అందుకనే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, దానిని కప్పి ఉంచే వస్త్రం లాంటిది పెదవి, అది బింబము. భగవద్భక్తులారా, అమ్మవారి యొక్క గతి, అమ్మవారి యొక్క శృతి, అమ్మవారి యొక్క గమనము, అమ్మవారి యొక్క కరుణ, అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క ప్రాభవం, అమ్మవారి యొక్క పరాక్రమము అద్వితీయమైనది, అపూర్వమైనది, అమోఘమైనది. అందుకనే జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయ జయాత్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిత్
గగన కౌముదీధారే. ఓ జగన్మాత, సర్వమంగళ స్వరూపిణి, పర్వత రాజపుత్రి, ఈశ్వరీ ప్రియ, చిదాకాశములోని వెన్నెల వంటి కాంతి స్వరూపమా, నీకు నిరంతరము జయ జయధ్వానాలు పలుకుతున్నాను. ఓ జగదంబ, సర్వమంగళ, హిమగిరి తనయ, మహేశ్వర పత్ని, ఆకాశంలోని వెన్నెల ప్రవాహమా, నీ నిరంతర జయమును నేను ప్రార్థిస్తున్నాను. ఆర్యాశతకం భక్త్యా పఠతామార్యా కటాక్షేణ నిస్సరతి వదన కమల ద్వాణి పీయూష ధోరణి దివ్య. అమృతం వంటి ఆర్యాశతకమును అచంచలమైన భక్తిభావంతో ఎవరు పఠిస్తారో వారిపై అమ్మ దయ నిరంతరము ప్రసరించి వారి నోటి నుండి మధుర వాక్కులు వెలువడతాయిట. అందుకనే మూక కవి అంటున్నారు, ఇది సత్యం సత్యం పునః సత్యం అని. భగవద్భక్తులారా, మూక పంచశతిలోని మొట్టమొదటిదైన ఆర్యాశతకం ఈ రోజుతో సంపూర్ణమైంది. ఆ దేవి కృపతోనే ఇదంతా కూడా సంభవమవుతోంది. ఆ దేవి యొక్క కరుణా కటాక్షాలతోనే మనమంతా కూడా ఈ మూక పంచశతిలోని ఆర్యాశతకాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోగలిగాం. తదనంతరం పాదారవింద శతకాన్ని తరువాయి భాగంలో మనం తెలుసుకునేటువంటి ఆ కార్యక్రమాన్ని చేసుకుందాం. అప్పటి వరకు ఆ తల్లి కరుణను మనమంతా కూడా కోరుకుంటూ, ఓం శ్రీ కామాక్షై నమః, ఓం శ్రీ కామాక్షై నమః, ఓం శ్రీ కామాక్షై నమః. న తాతో న మాతా న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్య న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. చండీ అన్న, దుర్గా అన్న, సరస్వతి అన్న, లక్ష్మి అన్న, భవానీ అన్న ఏ నామం పెట్టి పిలిచినా ఆ ఆది పరాశక్తే కదా, కంచి కామాక్షి తల్లి కదా అనేటువంటి భావనతో ఆది శంకరాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి సత్సంగం అనేటువంటి మార్గాన్ని ఎంచుకుని శ్రీ మూక పంచశతిలోని విశేషమైనటువంటి ఆర్యాశతకాన్ని మనం ఈ రోజు వరకు తెలుసుకున్నాం. భగవద్భక్తులారా, మూక పంచశతిలోని ఈ చివరి 5 శతకాలు పద్యాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవి ఇంకా విశేషమైనవి. అందులో జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదైతే, జయ జయ చిత్ గగన కౌముదీధారే అనేటువంటి జయ జయ ధ్వానాలతో ఆ అమ్మను మనం ప్రసన్నం చేసుకుని ఆ తల్లి యొక్క కరుణను పొందేటువంటి అదృష్టం ఈ బృందంలో ఈ సత్సంగ విశేషమైనటువంటి పారాయణ చేస్తున్న భక్తులందరికీ కూడా ప్రాప్తించాలని ఆ తల్లిని కోరుకుంటూ ప్రార్థిస్తూ తరువాయి భాగం నుండి మూక పంచశతి మూక కవి విరచిత విశేష స్తుతికావ్యమైన పాదారవింద శతకాన్ని ప్రారంభిద్దాం. అప్పటి వరకు ఓం శ్రీ కామాక్షై నమః అనేటువంటి విశేష నామస్తుతితో హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. కంచి కామాక్షి ఏకాంబరేశ్వరుల యొక్క కృప అందరికీ కూడా ప్రాప్తించాలని ఆ గురువులను మనం ప్రార్థిస్తూ ఓం శ్రీ కామాక్షై నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.